చూసారా కోతులు ఎలా పోతున్నాయో? చాలా వస్తాయన్నమాట. రోజు కొమ్మలన్నీ విరగ్గొడతాయి. నేను పసుపు మొక్కలు వేసుకుంటే విరగ్గొడతాయి. కంపోస్ట్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నా నేను. ఇంకేదైనా ఎరువు అన్నం కానీ ఏదైనా అక్కడ వేసినా కానీ వచ్చి తింటాయి అన్నమాట. అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ మామిడికాయలు కొంచెం పాడయ్యాయి అన్నమాట. బాగా పండిపోయినాయండి. తినట్లేదు, వేడి చేస్తుందని చెప్పేసి ఎవరు తినట్లేదు, మిగిలిపోయినాయి. అవి దగ్గరికి వెళ్ళి వేయాలంటే భయం వేసి కొంచెం దూరం నుంచి విసిరేసాను అనమాట. ఒక కోతి వచ్చేసి ఎమ్మటే అందుకుంది. ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి కోతులు అక్కడ వచ్చి తీసుకునేవి. కాకపోతే పక్కింటి ఆయన ఏం చేశారంటే రాళ్ళు విసురుతున్నారు అనమాట వాటికి. అందుకోసం అవి భయపడి వెళ్ళిపోయినాయి. తర్వాత అయినా వచ్చి తీసుకుంటాయిలే కానీ అసలు ఒక కాయ కూడా ఉంచవు గార్డెన్లో అయితే. కాకపోతే ఇవి ఇన్ని కోతులు వస్తాయి కానీ ఎప్పుడు కూడా నన్ను అయితే అటాక్ చేయలేదండి. మరి ఏమో ఇంకా నేను అప్పుడప్పుడు కొంచెం కొబ్బరి చెప్పులు అలాంటివి పెడతా ఉంటాను. అరటిపళ్ళు కూడా మిగిలిపోతే ఇస్తూ ఉంటాను. అందుకోసం అటాక్ చేయమేమో అనిపిస్తుంది. అసలు నేను ఎంత మంచిదాన్ని కదండి. ఆ కీడు చేసిన వాటికి కూడా మేలు చేస్తుంది అసలు. ఇంకెట్లే ఏమైనా మిగిలిపోయినవి అన్నీ ఉంటే కూడా ఇస్తా అనమాట. అందుకే అలవాటు అయినాయి ఏమో. ఆ కొమ్మలన్నీ ఉండబట్టి మొత్తం మా గార్డెన్లోనే ఉంటున్నాయి కోతులు అయితే. ఇంకా వాటికి ఒకటే పని. నాకైతే అందులోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది.